ఇదంతా రోడ్స్ మంచి గ్రీన్ ఉంది, ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ. గోల్డెన్ టెంపుల్ అంటే నేను ఇంకా చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా సింపుల్ గా చిన్నగా ప్రశాంతంగా ఉంది. బుద్ధ మొత్తం కంప్లీట్ గా గోల్డ్ కలర్ లో ఉంటాడని గోల్డెన్ టెంపుల్ అంటారంట. ఎప్పుడైనా బుద్ధుడి దగ్గరకు వస్తే ఆ ప్రశాంతతే వేరండి. బుద్ధుడి ఫేస్ లోనే ఆ ప్రశాంతం ఉంటుంది. మేము శ్రీలంకకు వచ్చేసాము. రాగానే అయితే వెదర్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. వేడిగా లేదు, చల్లగా లేదు. బయట అయితే కొంచెం మనకి హైదరాబాద్ లానే అనిపిస్తుంది. సో మీకు కూడా చూపిస్తా బయట ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మేము ఫస్ట్ అయితే డైరెక్ట్ గా హోటల్కి వెళ్తున్నాం. ఇది వెహికల్ అనమాట. సో 4 days మేబీ ఇదే వెహికల్ అని నేను అనుకుంటున్నా. హలో, ఇంకా శ్రీలంక వచ్చాం. శ్రీలంక వచ్చాం. అమలా కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతుంది. ఇదన్నమాట శ్రీలంక రోడ్. వస్తాయి. ఇదంతా రోడ్స్ మంచి గ్రీన్ ఉంది, ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ. ఇంత ఫాస్ట్గా వెళ్తే మీకు ఏం తెలుస్తుందో లేదో, నాకైతే బయట బాగానే ఉంది. అటు నుండి వెనక నుండి ఇంటికి వచ్చాను వీడియో తీయడానికి. మా డ్రైవర్. హలో, కొలంబో ఎయిర్పోర్ట్ హైవే. ఓకే, కొలంబో సిటీయా ఇది? Yes, from here to Colombo 26 kilometers. 26 kilometers. ఇక్కడికి నుండి కొలంబో 26 kilometers ఉంది. ప్యూర్ వెజిటేరియన్. Yeah. Okay. కన్ను అంటే రేపు కూడా మనం అదే తినాలి కదా, ఈ రోజు నుండి ఎందుకు? ప్యూర్ వెజ్ అంట. యశో వీడియో తీస్తుంది ఎవరో తెలుసా మీకు? స్వప్న బయట. ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. ఎక్కువ బైక్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ శ్రీలంక రోడ్స్. సైడ్ చూస్తే మనకి సముద్రం కనిపిస్తుంది. యాక్చువల్లీ అది లేక్ అంట. సైడ్ రోడ్స్ అన్ని ఇలా ఉన్నాయి. In airport it was 3.18, here it is 3.3. Normally, companies have 1000, 5000 ఇలా ఉన్నాయి. సిటీ అయితే చాలా నీట్ గా ఉందండి. 3.5. ఎక్కడికి వెళ్ళినా చాలా గ్రీనరీ చాలా బాగుంది. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ట్రావెల్ చేసి టెంపుల్కి ఒక 3 minutes అట్లా. సో మాకంతా బాగా అలవాటు, మంచి ఫ్రెండ్స్ కాబట్టి బాగుంది. సరదాగా చెర్రీబెర్రీ కాల్ చేసి శ్రీలంక ఎలా ఉన్నా, మా రోడ్స్ ఎట్లున్నాయి, అక్కడ ఎలా ఉంది అని అడిగితే ఏ వెహికల్లో వెళ్తున్నారు ఇలాంతా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం. చిలకలపేటలో ఉంటుంది కదా మధ్యలో ఇక్కడ నాతో షేర్ చేస్తుంది. బుజ్జి రేపు టెంపుల్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి అట్లా అని చెప్పి టెంపుల్ తీసుకొని ఇంకా రేపు మార్నింగ్. గోల్డెన్ టెంపుల్ అంటే నేను ఇంకా చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా అయితే లేదు. చాలా సింపుల్గా చిన్నగా ప్రశాంతంగా ఉంది. 2000 years old అంట. 2000 years old. ఇండియా నుంచి అక్కమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందంట చెట్టు. బుద్ధ ట్రీ అనుకుంటున్నాను. ఓకే, అది కూడా అక్కడ ఉంది పెద్ద బుద్ధ మొత్తం కంప్లీట్గా గోల్డ్ కలర్లో ఉంటాడని గోల్డెన్ టెంపుల్ అంటారంట. చాలా పెద్ద విగ్రహం. ఒక 4-5 o'clock వస్తే బాగుంటుంది యాక్చువల్గా కదా కను? ఇక్కడ తొందరగా చీకటి అయిపోతుంది. చలికాలం కాబట్టి అస్సలు చల్లగా లేదు కదా కను. ఎప్పుడైనా ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా ప్రశాంతంగా వాళ్ళు ఆడుకుంటారు. ఎప్పుడైనా బుద్ధుడి దగ్గరకు వస్తే ఆ ప్రశాంతతే వేరండి. బుద్ధుడి ఫేస్లోనే ఆ ప్రశాంతం ఉంటుంది. సో శ్రీలంకలో మేము వచ్చిన ఫస్ట్ డెస్టినేషన్ ఇది. అక్కడ చూడండి అన్ని విగ్రహాలు అలా పాస్ అవుతూ ఉన్నాయి.
ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళడమే.